సిటీలో కులాంతర వివాహాలు ఏటా పెరుగుతున్నాయి. ఎలాంటి వైషమ్యం లేకుండా ఇష్టమైన వారిని పెళ్లి చేసుకునేందుకు ముందుకొస్తోంది ఈ తరం యువత. మనుషుల మధ్య వైషమ్యాలు తగ్గించేందుకు ప్రేమ పేరుతో కుల మతాంతర వివాహాలకు బాటలు వేస్తున్నారు. కులాంతర వివాహాల్లో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2010లో 1641 కులాంతర వివాహాలు జరిగాయి. 2011లో 1805 జరగ్గా 2013 నాటికి ఈ సంఖ్య 3040కి చేరుకుంది. ఏటా 5 నుంచి 10% కులాంతర వివాహాలు జరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ కుల నిర్మూలన సంఘం సభ్యులు అంటున్నారు. అయితే వివాహాల్లో చాలా వరకు రిజిస్టర్ కావడం లేదంటున్నారు. మన జంట నగరాల్లో చూసుకుంటే కనీసం 10 నుంచి 15% కులాంతర వివాహాలు జరుగుతున్న మాకు తెలుసు. కానీ అవి మాకు దగ్గర రిజిస్టర్ కాకుండా, మాకు తెలియకుండా, మాకు తెలియలేని పరిస్థితుల్లో జరుగుతున్నవి. అలాంటి వాటిని నమోదు చేయాలి, వారిని ప్రోత్సహించాలి. వీటి యొక్క సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో ఈ రోజున వెబ్సైట్లో రావాలని కోరుకుంటున్నాం. కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు ఆదర్శ భారతీయులుగా గుర్తించి వాళ్ళ ఒక 5% రిజర్వేషన్ కనుక కల్పించినట్లయితే వాళ్ళు కులం పేరుతో కాకుండా ఈ స్పెషల్ కేటగిరీ కింద రిజర్వేషన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అటు రిజర్వేషన్ పోదు, అలా క్రమంగా ఒక నూతన సమాజం ఏర్పడుతుంది. దానివల్ల మాత్రమే కులరహిత సమాజం ఏర్పడుతుంది అనేది మా దృఢమైన ప్రగాఢమైన వాంఛ. కులాంతర వివాహాలతో ఆనందంగా ఉన్నామంటున్నారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలు. అంతేకాక తమలా కులాంతర మతాంతర వివాహం చేసుకుంటున్న వారిని ప్రోత్సహిస్తున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటే హ్యాపీగా ఉండొచ్చంటున్నారు. తమ పిల్లలకు కూడా కులాంతర వివాహాలు చేస్తామంటున్నారు. మా ఇంట్లో ఈయన అద్దెకొచ్చారు. అద్దెకొస్తే అట్లా పరిచయం అయ్యి నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే సరే అని మ్యారేజ్ చేసుకున్నాము. మా అత్తగారు వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. మా నాన్న వాళ్ళు ఒప్పుకున్నారు కానీ వాళ్ళు రాలేదు. మేము రవీంద్ర భారతిలో పెళ్ళి అయింది. ఒక పాప ఒక బాబు. పాప మ్యారేజ్ అయింది, ఆమెది ఇంటర్ కాస్ట్ మ్యారేజే. మేము చాలా బాగున్నాం, మాకే ప్రాబ్లం లేదు. ఇటు అటు అందరూ వస్తున్నారు. మేము యాక్చువల్గా స్టడీ సర్కిల్లో కలుసుకున్నాం. నేను SBI కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన పరిచయం అయ్యారనమాట. ఆయనకు ఉన్న థాట్స్ కానీ హిస్ వే ఆఫ్ బిహేవియర్ కానీ అవన్నీ నాకు దగ్గరగా అనిపించాయి. ఇలా ఒక అతన్ని ఇష్టపడతాను, ఎందుకంటే ఇంట్లో మ్యాచెస్ సెట్ చేసేటప్పుడు చెప్పాను అనమాట డాడీకి. సో నాన్నగారు కూడా చెప్పినప్పుడు జస్ట్ వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ పేరెంట్స్తో మామూలుగా మాట్లాడారు కానీ దాన్ని ఒక ఇష్యూలా చేయలేదు డాడీ. వీళ్ళ ఇంటికి వెళ్ళటం, వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒక్కోసారి నాకు కోపం వచ్చినా సరే ఈయనే తగ్గి కొంచెం ఇలా కాదు అలా అని చెప్తూ ఉంటారు. సో ఇంకా వేరేలా ఊహించుకోవడం కంటే మా నాన్నగారు వెతికినా కానీ ఇంత మంచి హస్బెండ్ దొరకరేమో అని నేను ఫీల్ అవుతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. కాకపోతే మా పెద్దవాళ్ళు మొత్తం ఒప్పుకోలేకపోవడం వల్ల మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంటే ముందైతే వాళ్ళని ఒప్పిద్దామని ఇంట్లో చెప్పాము. కాకపోతే వాళ్ళకు నచ్చకపోవడం వల్ల మేము బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను ఇద్దరు జాబ్ చేస్తున్నాం. చాలా బాగుంది లైఫ్. కులాంతర మతాంతర వివాహాలు జరగడం శుభ పరిణామమే అంటున్నారు సంగారెడ్డి జిల్లా జడ్జి రాధారాణి. అయితే కులరహిత సమాజానికి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఒకటే పరిష్కారం కాదంటున్నారు. అసలు కులాంతర వివాహాలు చేసుకోవాల్సిన అవసరము ఎందుకు వచ్చింది అనే కులరహిత సమాజం నిర్మించుకోవటం కోసం దీని గురించి వాళ్ళు ఏదో ఒక క్యాస్ట్కి కన్ఫైన్ అవ్వటం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసుకోదలుచుకుంటే ఐదర్ తల్లి కులానికి లేదా తండ్రి కులానికి సంబంధించిన వాళ్ళని చేసుకున్నప్పుడు మాత్రమే ఒక కులరహిత సమాజం నిర్మించడానికి అవకాశం కలుగుతుంది అన్నది నా భావన. కుల నిర్మూలనకు అందరూ కలిసి నడిస్తే సమాజ నిర్మాణం సాధ్యమవుతుందంటున్నాయి కుల నిర్మూలన సంఘాలు.